హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక నుంచి ఒక కొత్త జానర్తో నేను మిమ్మల్ని అలరించబోతున్నా. ఎన్నో రకరకాలైన స్టోరీస్తో నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నా. వీడియోస్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నల్లమల్ల అడవుల మధ్యలో బయట ప్రపంచానికి తెలియని ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు భైరవ తోట. ఆ గ్రామంలో ఉండే ప్రజలంతా కూడా ఎటువంటి కష్టాలు లేకుండా సంతోషంగా జీవిస్తూ ఉండేవాళ్ళు. అలానే అక్కడుండే ప్రజలందరూ కూడా కాలభైరవుడిని గ్రామ దేవతగా పూజిస్తూ ఉండేవాళ్ళు. అటువంటి గ్రామంలో ఒకరోజు ఒక వింత సంఘటన జరిగింది. ఆ సంఘటన ఆ గ్రామం యొక్క చరిత్రనే తిరగరాసింది. అదే గ్రామంలో రామయ్య అలానే నరసయ్య అనే ఇద్దరు వ్యక్తులు నివసిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఇద్దరూ కూడా ఉదయం 6 గంటలకి పొలం పనికి వెళ్ళి మధ్యాహ్నం భోజనం సమయానికి తిరిగి ఇంటికి వచ్చేవాళ్ళు. ఆ తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకుని అదే గ్రామంలో ఇతర పనులకి వెళ్తూ ఉండేవాళ్ళు. అదేవిధంగా ఒకరోజు రామయ్య నర్సయ్య ఉదయం 6 గంటలకి పొలం పనికి వెళ్ళారు. అలా పొలం పని చేసుకుంటూ సమయం మధ్యాహ్నం 12 గంటలు గడిచింది. సూర్యుడు నడి నెత్తిపైన ఉన్నాడు. ఆ సమయంలో వీళ్ళ ఇద్దరికీ ఒక వింత గజ్జెల శబ్దం వినిపించింది. అలానే ఒక చంటి పిల్ల ఏడ్చిన శబ్దం కూడా వీళ్ళకి వినిపించింది. వీళ్ళు వెనక్కి తిరిగి చూడగానే ఆ గజ్జెల శబ్దం ఆగిపోయింది. అలానే ఆ చంటి పిల్ల ఏడుపు కూడా ఆగిపోయింది. అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. అంతేకాదు, అక్కడ గాలి కూడా వీయడం ఆగిపోయింది. అలా సమయం 3 గంటలు గడిచింది. పొలం పనికి వెళ్ళిన రామయ్య నర్సయ్య ఎప్పుడూ 1 గంట లోపే ఇంటికి చేరుకునేవాళ్ళు. అటువంటిది సమయం 3 గంటలు అయినా కూడా ఇంటికి రాకపోవడంతో వాళ్ళ భార్యల గుండెల్లో కంగారు మొదలవుతుంది. ఇప్పుడు సమయం రాత్రి 8 గంటలు గడిచింది. ఇంకా వాళ్ళిద్దరూ ఇంటికి చేరుకోలేదు. ఇంకా వాళ్ళ భార్యలు ఇద్దరూ కూడా గ్రామ పెద్దలని ఆశ్రయించి జరిగిన విషయాన్ని చెప్తారు. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా రామయ్య భార్య చెప్తుంది. ఈరోజు రామయ్యతో పాటుగా తన కూతురు లక్ష్మి కూడా వాళ్ళకి సహాయం చేయడానికి పొలం పనికి వెళ్ళింది అని. అది విన్న గ్రామ పెద్దలు అలానే గ్రామస్తులు కూడా వీళ్ళ ముగ్గురికి ఏం జరిగిందో తెలుసుకోవడానికి వెంటనే వెతకడానికి బయలుదేరతారు. అలా వెతుక్కుంటూ వెళ్ళిన గ్రామస్తులకి ఒక భయంకరమైన దృశ్యం కనిపిస్తుంది. ఆ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు భయంతో వణికిపోతూ ఉంటారు. అటువంటి భయంకరమైన దృశ్యాన్ని ఇంతకు ముందు ఎప్పుడూ కూడా వాళ్ళు చూసిందే లేదు. ఇంతకీ ఆ ప్రదేశంలో వాళ్ళు చూసింది ఏంటి? పొలం గట్టుకి చేరుకున్న గ్రామస్తులకి రామయ్య అలానే నర్సయ్య యొక్క శరీరాలు తలామండం వేరువేరుగా పడిపోయి కనిపించాయి. అలానే వాళ్ళ చేతులు, కాళ్ళు, ఆఖరికి వాళ్ళ చేతి వేళ్ళు కూడా చెల్లాచెదురుగా పడిపోయి కనిపించాయి. ఆ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులకి ఏం చెయ్యాలో కూడా అంతుపట్టలేదు. అన్నిటికన్నా భయంకరమైన విషయం ఏంటి అంటే రామయ్య నర్సయ్య శరీరాల్లో చుక్క నెత్తురు కూడా లేకపోవడం. అలానే ఆ చుట్టుపక్కల ఎక్కడ కూడా నెత్తురు మరకలు కూడా లేకపోవడం. దీనివల్ల గ్రామస్తులకి ఇంకాస్త భయం పెరిగింది. ఇంకా ఆ గ్రామస్తులు లక్ష్మిని వెతకడం మొదలు పెడతారు. లక్ష్మి దూరంగా స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది. లక్ష్మిని లేపగానే తను భయపడిపోతూ నీడ 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 అని మాత్రమే చెబుతూ ఉంటుంది. గ్రామస్తులు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా తన నోటి నుండి నీడ అనే పదం తప్ప వేరే పదం బయటికి రాదు. ఇంకా గ్రామ ప్రజలకి ఏం చేయాలో తెలియక రామయ్య నర్సయ్య యొక్క శరీర భాగాలని అలానే లక్ష్మిని తీసుకుని తిరిగి గ్రామంలోకి వస్తారు. ఇంకా తర్వాతి రోజు పొద్దున్నే కార్యక్రమాలన్నీ ముగించుకుని ఎవరి ఇళ్ళకి వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకి ఇళ్ళ నుండి బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా రక్తం కక్కుకొని చనిపోతారు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రజలంతా కూడా ఇళ్లల్లోకి పారిపోయి చీకటి గదిలో దీపం కూడా లేకుండా దాక్కుంటారు. బయట వాతావరణం అంతా కూడా దట్టమైన మేఘాలతో, వీధురు గాలులతో భయంకరంగా మారింది. సరిగ్గా సమయం 1 గంట అయ్యేసరికి ఆ గ్రామం తిరిగి తన యథాస్థానానికి చేరుకుంది. ఇది గమనించిన ఆ గ్రామ పూజారి సాంబయ్య మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు ఎవ్వరూ కూడా బయటికి రాకూడదు అని చెప్తాడు. సాంబయ్యని ఆ ప్రజలు అందరూ కూడా ఎంతగానో గౌరవిస్తారు. కాబట్టి ఆయన చెప్పిన విధంగా అప్పటి నుంచి ఆ సమయంలో ఎవ్వరు కూడా బయటికి రారు. ఇంకా సాంబయ్య చెప్పిన విధంగానే తర్వాత రోజు నుంచి ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగడం ఆగిపోయింది.
తర్వాత రోజు అంతా సద్దుమణిగాక గ్రామ ప్రజలు అంతా కూడా లక్ష్మియే వీటన్నిటికీ కారణమని భావించి చనిపోయిన రామయ్య ఇంటికి వెళ్తారు. అక్కడ రామయ్య భార్య ఏడుస్తూ కూర్చుంటుంది. ఎందుకంటే తన కూతురు లక్ష్మి కూడా కనిపించకుండా పోయింది. ఇంకా గ్రామ ప్రజలందరూ ఇంకా ఆ గ్రామానికి పట్టిన పీడ వదిలింది అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ సాంబయ్య చెప్పినట్టుగా అప్పటి నుంచి ఎవ్వరూ కూడా వాళ్ళ ఇళ్ళని విడిచిపెట్టి ఆ సమయంలో బయటికి రారు. అలా 20 సంవత్సరాలు గడిచిపోతాయి. ఈ వింత ఆచారం గురించి తెలుసుకున్న కార్తిక్ అనే ఒక శాస్త్రవేత్త ఇది కేవలం మూఢనమ్మకం మాత్రమే అని నిరూపించడానికి హైదరాబాద్ నుంచి భైరవ తోటకి వస్తాడు. భైరవ తోటకి కరెక్ట్గా 11 గంటలకి చేరుకుంటాడు. అలా చేరుకున్న కార్తీక్ దూరంగా ఒక ముసలి పూజారిని చూస్తాడు. అతను ఎవరో కాదు, పూజారి సాంబయ్య. కార్తీక్ని చూసిన సాంబయ్య వెంటనే ఇక్కడి నుంచి తిరిగి వెనక్కి వెళ్ళిపోమంటాడు. కానీ కార్తీక్ సాంబయ్య మాటలని పక్కన పెట్టి ఊరి పొలిమేరలో ఉండే పాడుబడ్డ బంగ్లా వైపుగా ప్రయాణమవుతాడు. ఇప్పుడు సమయం 12 గంటలు గడిచింది. కార్తిక్కి ఏదైతే రామయ్యకి గజ్జెల శబ్దం వినిపించిందో అదే గజ్జెల శబ్దం తన వెనకాల నుంచి వినిపించడం మొదలుపెట్టింది. వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు, అంతా నిశ్శబ్దంగా ఉంది. ఇక్కడే అసలైన ట్విస్ట్ని కార్తిక్ చూస్తాడు. కార్తిక్ అనుకోకుండా తన కాలి వైపు చూసుకుంటాడు. సూర్యుడు నడి నెత్తిపైన ఉన్నాడు. అలాంటి సమయంలో మన నీడ మన కాలి కింద ఉండాలి. కానీ కార్తిక్ నీడ ఒక అడుగు దూరంగా పడుతుంది. అటువంటి దృశ్యాన్ని మొట్టమొదటిసారిగా చూసిన కార్తిక్ తన ప్రాణాలని కాపాడుకోవడానికి ఆ పాడుబడ్డ బంగ్లాలోకి వెళ్తాడు. ఇక్కడ కార్తిక్కి కనిపించిన ఆ నీడ ఎవరిది? లక్ష్మీదా? రామయ్యని నర్సయ్యని చంపిన దెయ్యం లక్ష్మిని ఎందుకు చంపలేదు? అసలు లక్ష్మీయే దెయ్యమా? సాంబయ్య ఎంత చెప్పినా వినకుండా ఆ గ్రామంలోకి ప్రవేశించిన కార్తిక్ తన ప్రాణాలని కాపాడుకున్నాడా? ఈ విషయాలు అన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే పార్ట్ 2 వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ పార్ట్ మరిన్ని ట్విస్ట్లతో ఒళ్ళు గగులు పుడిచేలా ఉంటుంది. ఎవరికైతే ఈ పార్ట్ నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో పార్ట్ 2 అని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి ఎన్నో స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. మళ్ళీ మనం పార్ట్ 2లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.